ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈ దినాన్ని ఉపవాస కూడికను ప్రారంభం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువును మహోన్నతుడువును అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడా, మా శ్రీ దుర్గమా, జీవాధిపతి, మహిమోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నాయన ఉదయకాలం మొదలుపడ వరకును మీరెక్కల నీడలో నాయనా నా ప్రభువా మమ్మల్ని కాపాడి నడిపించిన నీ ప్రేమ కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. భయంకరమైన దినాల్లో అనుదినము మీ వాత్సల్యతను దయచేస్తూ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నాయన మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలు నాయన ఉపవాస కూడికలో చేరి మిమ్మల్ని నా ప్రభువా స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారో వారందరి కొరకే నీకు స్తోత్రాలు, వందనములు. ప్రతి కుటుంబము కొరకు, ప్రతి విశ్వాసి కొరకు నీకు స్తోత్రాలు నాయనా. నా ప్రభువా నీ దీవెన ప్రతి కుటుంబముపై, ప్రతి విశ్వాసపై మీరు ఉంచి మీరు బలపరిచి నడిపించమని అడుగుతూ ఉన్నా. ఈ ప్రార్థన కూడికంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని, ఈ ప్రార్థన కూడిక ద్వారా మేము పొందవలసిన ప్రతి విధమైన ఆత్మీయ మేలులో పొందులాగున మీ కృపను మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని స్తుతించి దేవుని ఘనపరచుటకు, దేవుని మహింపరచుటకు యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాటను పాడి దేవుని మహింపరుద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసేనా భయమేమీ లేకుండేరే, అగ్నిలో పడవేసేనా భయమేమీ లేకుండేరే, యెహోవా నీ నామము
చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాస కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు. ఈ సమయమందు నాయన కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే తండ్రి నాయనా, నీ మాటల ద్వారా ఆశపడు ప్రతి ప్రాణమును తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. నన్ను మమ్మను నీ పరిశుద్ధాత్మ అదుపులో ఉంచండి నాయనా. నా ప్రభువా, నీ ఆత్మతో నింపండి ప్రభువానికి స్తోత్రాలు. నీ మాటలను గ్రహించగలిగి నాయనా, నా ప్రభువా, వాటిని అర్థము చేసుకోగలిగిన జ్ఞానము దయచేయమని అడుగుతూ ఉన్నాం. నాయన, అయోగ్యుడైన నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచండి. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉండులాగున మీ సహాయము చేసి నడిపించమని, మీరు మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనములో యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ ఉన్న ఆఖరి మాటలివి. ఒక విధంగా యోసేపు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక వీడ్కోలు సందేశమని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా యోసేపు తన సహోదరులతో మాట్లాడినటువంటి మాట ఆయన అంటాడు కదా, నేను చనిపోవచ్చు ఉన్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చినటువంటి దేశానికి మరలా మిమ్మును తీసుకొని పోతాడు. యోసేపు ఒక మంచి దర్శనములు చూడగలిగినటువంటి వాడు, దర్శనముల భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు. ఇక్కడ ఒక ప్రవక్తగా యోసేపు మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన ఆఖరి దినాల్లో, ఆఖరి సమయములో యోసేపు తన సహోదరులతో అంటూ ఉన్నాడు కదా, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవస్తాడు. ప్రతి పరిస్థితుల్లో, ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఒక క్లిష్టమైనటువంటి అనుభవములో తన సహోదరులను విడిచి వెళుతూ ఉన్నటువంటి యోసేపు
తన యొక్క దినములు ముగిస్తూ ఉండగలిగినటువంటి యోసేపు తన తరువాత తన సహోదరుల యొక్క పరిస్థితి, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క క్లిష్ట పరిస్థితులు, వారు ఎదుర్కోబోయేటటువంటి ఆ ప్రతి సమస్యను, క్లిష్ట పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకుని యోసేపు అంటాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. వారుకున్నటువంటి క్లిష్ట పరిస్థితులు, వారు ఎదుర్కోబోయేటటువంటి అనుభవాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయములో దేవుని మాటలుగా రాస్తూ ఉన్నాడు. 8వ వచనములు అంటాడు, అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అన్నాడు. యోసేపు ఎరుగినటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆ ఏలుతూ ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే వారు బలిష్టముగా, విస్తారమైనటువంటి జనముగా వారు అభివృద్ధి పొందుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వారు విస్తరించకుండా ఉండటానికి, వారు బలము పొందకుండా ఉండటానికి ఆ రాజు వారి చేత వెట్టి పనులు చేయిస్తూ, వారి చేత అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి పనులు చేయిస్తూ, వారి ధాన్యాదులు నిల్వ చేయడానికి ఆయన 2 పట్టణాలు, పితోము, రామసేసు పట్టణాలను ఇశ్రాయేలుల చేత ఫరో కట్టించినట్లుగా దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి కష్టాలు, వారి జీవితంలో వారు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి విధమైనటువంటి క్లిష్టమైన సమస్యను వారు ఎదుర్కొంటారు అని యోసేపు ముందుగానే ఎరిగి వారితో అంటూ ఉన్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు నిశ్చయముగా మీ బాధలు చూస్తాడు, మీకున్న సమస్యలు చూస్తాడు, మీకున్నటువంటి పరిస్థితులు ఏమిటో ఆయన తప్పకుండా చూస్తాడు అని యోసేపు దేవుని మాటలుగా ఆయన తన సహోదరులతో చెబుతూ ఉన్నాడు. యోసేపు ఏ మాటలైతే వారితో చెప్పాడో, ఇశ్రాయేలు విస్తారముగా ఒక జనాంగముగా వారు ఎప్పుడైతే వారు అభివృద్ధి పొందుతూ ఉన్నారో, మనం 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూస్తే 23వ వచనములో రాయబడిన మాట, అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అన్నాడు. వారుకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, వారు జీవిస్తూ ఉన్నటువంటి అతి ఘోరమైనటువంటి జీవితములో, ఆ వెట్టి పనుల మధ్య వారిపై పెట్టబడినటువంటి భారములను బట్టి, వారిపై ఉండినటువంటి ఆ చిక్కులను బట్టి, వారు ఉండినటువంటి ఆ చెరను బట్టి, బానిసత్వమును బట్టి, వారు వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర్ర దేవుని యొద్దకు చేరింది అన్నాడు. దేవుని యొద్దకు చేరినటువంటి వారి మొర్ర దేవుడు ఆలకించాడు, దేవుడు విన్నాడు. 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారి బాధలు నాకు తెలిసాయి, వారి కష్టాన్ని నేను నిశ్చయముగా చూచాను, వారి బాధను చూచాను, వారిని కష్టపెడుతూ ఉన్నటువంటి ఆ కష్టపెట్టేటటువంటి వ్యక్తులను చూచాను. వారి యొక్క మొర్ర, వారి దుఃఖం, వారి బాధ, వారి కష్టం, వారి మనోవేదన
నేను చూచాను, నాకు తెలిసింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితపు అనుభవములో, మానవుని యొక్క విశ్వాసపు ప్రయాణములో, మానవుని యొక్క విశ్వాసపు యాత్రలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు, ఇటువంటి సమస్యలు, ఇటువంటి బాధలు, అనేకమైనటువంటి మనోవేదనకు గురి కాగలిగినటువంటి పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు. కానీ అటువంటి పరిస్థితుల మధ్య మానవుని యొక్క జీవితము కలవరము పడుతూ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల మధ్య ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల మధ్య మానవుడు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల మధ్య ఇరుక్కు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల మధ్య చిక్కుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మనం నమ్మిదగినటువంటి దేవుడు గొప్ప దేవుడు. యోసేపు అంటాడు కదా, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూచును అన్నాడు. ఎంత నమ్మకము యోసేపుకు! ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి వెట్టి పనులు మీరు చేసినా, ఎటువంటి భారము మీ మీద ఉన్నా, ఎటువంటి కలవరము మనోవేదనకు మీరు గురైనా, ఆయన చెప్పిన మాట, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూస్తాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీ బాధ ఆయనకు తెలుసు అన్న విషయాన్ని యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. తన సహోదరులతో యోసేపు ముచ్చటిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. కనుక ఇశ్రాయేలీలు దేవుని సన్నిధానంలో, ఆ చిక్కులలో, ఆ బానిస బ్రతుకులో, ఆ భారములో, వారు చేస్తూ ఉన్నటువంటి పనులను బట్టి, వారిపై ఉన్నటువంటి ఆ భారమైనటువంటి పనులను బట్టి, వారిలో అలుముకున్నటువంటి దుఃఖమును బట్టి, వారు పడుతూ ఉన్నటువంటి వ్యాధులను బట్టి, వారు పడుతూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్టమును బట్టి వారు దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి మొరను విన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఉన్న దుఃఖము నాకు తెలుసు, వారు పడుతూ ఉన్న కష్టం నాకు తెలుసు, వారు చేస్తూ ఉన్నటువంటి పనులు నాకు తెలుసు. ఎవరు వారిని కష్టపడుతూ ఉన్నారో, ఎవరు వారిని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారో, వారి యొక్క మనస్సును, వారి యొక్క జీవితములను ఎవరు విసిగిస్తూ ఉన్నారో నాకు తెలుసు అని దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కాలంలో మనము కూడా చాలా క్లిష్టమైనటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య మన జీవిత యాత్రను మనం కొనసాగిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అనేక మంది బిడ్డల యొక్క జీవితాల్లో అనేక రకములైనటువంటి కలవరము ఉండొచ్చు, మనోవేదన గురి కావచ్చు, అనేకమైన చిక్కులు ఉండొచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనేకమైనటువంటి కష్టములు ఉండొచ్చు. చెప్పుకోలేనటువంటి పరిస్థితుల మధ్య మానవుని యొక్క జీవితము నలిగిపో పరిస్థితుల మధ్య అయినా దేవుడు తప్పకుండా చూస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని మాటలుగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కనుక దేవుడు చూస్తాడు. దేవునికి తెలుసు, మన పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు అన్న విషయాన్ని దేవుని మాటలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో జ్ఞానైనటువంటి సొలొమోను భక్తుడు ఒక చక్కటి మాట రాస్తాడు. 16వ అధ్యాయం 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. ఎటువంటి పరిస్థితుల మధ్య, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్య, నలిగిపోగలిగినటువంటి అనుభవమైన, కలవరముతో కూడుకున్న అనుభవమైన, ఏమిటి నా జీవితం ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది అనేటువంటి ఎటు తోచనటువంటి పరిస్థితినైనా, ఏ ఆలోచన అందనటువంటి స్థితినైనా కూడా ఆయన అంటాడు, నీ పనుల భారం, ఏ భారం నీలో ఉందో, ఏ దుఃఖం నీలో ఉందో,
ఏ వేదన నీలో ఉందో, దేని చేత నీవు మనోవేదనకు గురి అవుతూ ఉన్నావో, ఎటువంటి చిక్కుల మధ్య నీవు జీవిస్తూ ఉన్నావో, ఆ భారమంతటిని కూడా ఆయన మీద వేయు అంటూ ఉన్నాడు. నీ పనుల భారమంతా ఆయన మీద వేయు, అప్పుడు నీ ఉద్దేశములన్నీ, నీ పనులన్నిటినీ కూడా ఆయన సఫలపరుచును అని దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనములో ఆయన రాస్తాడు కదా, ఆయన అంటాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ పరలోకపు తండ్రి ఆయన అనుగ్రహిస్తాడు. మనకి ఏమేమి కావాలో ఆయనకు సమస్తము తెలుసు. ఆయన చూడగలిగినటువంటి వాడు, ఆయన ఎరగగలిగినటువంటి గొప్ప దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు మాట్లాడిన మాట నిశ్చయముగా ఆయన మిమ్మల్ని చూస్తాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయన ఏమైతే ప్రమాణం చేశాడో, ఆయన ప్రమాణము చేసిన రీతిగా వాగ్దానము చేయబడగలిగినటువంటి దేశానికి ఆయన మిమ్మల్ని తోడుకొని వెళతాడు. మనం ఎటువంటి పరిస్థితుల మధ్యన, మనం ఎటువంటి భారముల మధ్య మనము నలిగిపోతూ ఉన్నా, చెప్పుకోలేనటువంటి బాధలు మన జీవితములో ఉన్నా, మనోవేదనకు గురైనా, మనము నలిగిపోతూ ఉన్నా కూడా మనలను చూచే దేవుడు మనకున్నాడు. మనల్ని రక్షించగలిగిన వాడు ఉన్నాడు. మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి నమ్మకముతో ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి, ప్రార్థనకు జవాబిచ్చి మనలను నడిపించగలిగిన గొప్ప దేవుడు. అందుకు కీర్తనకారుడు అంటాడు, 115వ కీర్తన 11వ వచనములు అంటాడు, యెహోవా యందు భక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము చేయను. యెహోవా యందు మనము నమ్మిక ఉంచితే, దేవుని యందు మనము నమ్మిక ఉంచితే, దేవుని యందు మనము విశ్వాసం ఉంచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటూ ఉన్న ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎటువంటి భారములు ఉన్నాయో, ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఎటువంటి కష్టములు ఉన్నాయో, ఎటువంటి చిక్కులు ఉన్నాయో, ఎటువంటి నలిగిపోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి మనోవేదనకు గురి కాగలిగినటువంటి అనుభవాలు ఉన్నాయో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, ఆయన యందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనలను చూస్తాడు. తప్పకుండా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పకుండా మన మరణం ఆయన ఆలకిస్తాడు. తప్పకుండా మనకు సహాయం చేసి ఆయన మనలను నడిపించగలిగిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప నమ్మకత్వముతో కూడుకున్నటువంటి ప్రార్థనతో దేవుడు మనలను బలపరిచి మన ప్రార్థనలన్నిటికీ ఆయన సమాధానము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడా, ఆశ్రయ దుర్గమా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపకు ఆధారభూతుడమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి, మహిమోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ మాటలు విని ఈ ప్రార్థన కూడికలో పాల్గొంటూ ఉన్నా నీ బిడ్డలందరి కొరకే నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీ దీవెన, మీ ఆశీర్వాదము నుంచి మీరు బలపరిచి నడిపించండి తండ్రి, నీకు వందనాలు. మా ఘనమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, నాయనా, ఇశ్రాయేలీలను
నిశ్చయముగా చూచినటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. వారికున్నటువంటి భారమును చూచిన దేవానికి స్తోత్రాలు. వారి యొక్క దుఃఖమును చూచిన తండ్రి నీకు స్తోత్రాలు. వారి వ్యక్తి పనులను చూసిన దేవానికి స్తోత్రాలు. నాయనా నా ప్రభువా, అనేకమైన భారములను బట్టి, వెట్టి పనులను బట్టి వారిని నాయనా నా ప్రభువా బాధ పెడుతూ ఉన్న వారిని చూచిన దేవానికి స్తోత్రాలు. వారి యొక్క మనస్సులను ఎవరైతే విసిగిస్తూ ఉన్నారో వారిని చూచిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మా గొప్ప తండ్రి మహోన్నతుడా, సమస్తమును చూడగలిగినటువంటి దేవుడు అని నీ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అటువంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలీలు నీ సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన, వారి మొర్రని ఆలకించావు. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఓ ఘనమైన తండ్రి, గొప్ప దేవా, ఇట్టి పరిస్థితుల మధ్య నాయన ఏ బిడ్డ అయినా కూడా నీ సన్నిధానంలో నమ్మకముతో, విశ్వాసముతో నాయన ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించగలిగిన వాడు నాయన నా ప్రభువా, వారి బాధను చూడగలిగినటువంటి దేవుడవు, వారి దుఃఖమును నాయన అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడవు అయ్యా నీకు స్తోత్రాలు. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన మీకు సహాయము అని నీ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నీ పనుల భారం అంతటిని కూడా ఆయన మీద వేయుడి, ఆయన మీ ఉద్దేశములను సఫలము చేయును అని నీ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ఘనమైన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, ఇటువంటి పరిస్థితుల మధ్య నాయన జీవిస్తూ ఉన్నా, సతమతమవుతూ ఉన్నా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా నా ప్రభువా, మా తండ్రి, వారి సమస్తమైన బాధల నుండి నాయనా నా ప్రభువా దుఃఖము నుండి, వేదన నుండి విడుదల కలుగచేయమని అడుగుతూ ఉన్నా. మా కృప కలిగిన తండ్రి, ఈ సమయమందు నాయన మా సంఘమంతటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరుస్తూ, మీరు ఆదరిస్తూ, నడిపిస్తూ ఉన్నారు నాయన, మీకు స్తోత్రాలు. ఓ కృప కలిగిన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నాయన ఈ భయంకరమైన దినాల్లో నాయనా నీ కృప దీవెన అనుదినము కూడా ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. మీ ఆదరణ దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ధైర్యపరచండి, బలపరచండి నాయన, మీకు స్తోత్రాలు. మీ రెక్కల నీటిలో భద్రము చేయండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఓ ఘనమైన తండ్రి, ఏ కుటుంబానికి ఏది అవసరమో నాయన వారి వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా. నాయనా నీ మేలును పొందినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ దీవెనలతో నింపమని అడుగుతూ ఉన్నా. మా శ్రీ అదుర్గమా మహిమోన్నతుడా, నాయనా మా సంఘ నాయకుల కొరకు, నాయనా నాయకురాలు కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ ఆత్మ బలముతో, నీ ఆత్మశక్తితో నాయనా ఇంకను మీరు నింపండి, బలపరచండి, సహాయం చేయండి. నాయనా సంఘములో బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వారి బలహీనతల నుండి మీరు విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మీ కృప చూపండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా అక్కరల నాయనా నా ప్రభువా, ఆయా అవసరతలో ఉన్న బిడ్డల కొరకు, అక్కరలలో ఉన్న బిడ్డల కొరకు నాయనా నా ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా నాయనా మీరు తీర్చండి, మీరు బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు. నాయనా నా ప్రభువా, ఈ భయంకరమైన దినాల్లో నీ కృపా దీవెన ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ప్రభువా. నీ దుడ్డుకర దండమిచ్చి మీరు ఆదరింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మా దేశము కొరకు, మా ప్రపంచము కొరకు, మా రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా సహాయం చేయండి, నీ కాపుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఈ భయంకరమైన వైరస్ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా నీవే మీ కాపుదల ఇచ్చి నడిపించండి ప్రభువా. వైరస్ బారిన పడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు త్వరగా కోలుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభువా. ప్రయాసపడుతూ ఉన్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, నాయనా పోలీస్ వారి కొరకు, అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాని కృపను అనుగ్రహింపచేయండి. అనేక మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉంటూ ఉండగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే ఆశ్రయ దుర్గముగా ఉండి వారి నడిపించండి, వారి బలపరచండి ప్రభువా. నీకు వందనములు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలు ఆయా విదేశాల్లో ఉంటూ ఉన్నారు ప్రభువా. నాయనా నీ కాపుదల దయచేయండి దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, ఈ సమయమందు నాయనా నీ మాటలు విన్నా ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా నీ కృపా దీవెన అనుగ్రహింపచేయండి నాయనా. మీ సహాయము దయచేయండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు.
దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, ఈ మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన కూడికలో పాల్గొని నిన్ను మహిమపరిచారో వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నా ప్రభువా, వారికి రావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదము దయచేయమని, నీ కృపలో బలపరిచి నడిపించమని, మీరు మహిమ పొందుమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారములను మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి తేకాకిడి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ, కాపుదల ఈ ప్రార్థన కూడికలో పాల్గొని దేవుని మహిమపరిచి ఘనపరిచి ఆరాధించిన ప్రతి కుటుంబమునకును, ప్రతి విశ్వాసికిని, ఆయన ప్రేమించిన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను, ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గు